హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇందులో జేఎన్టీహెచ్ 4-2 బీటెక్ బీఫార్మసీ స్టూడెంట్స్ కొన్ని కామెంట్లు పెట్టారు. ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 4-2 బీటెక్ బీఫార్మసీ రెగ్యులర్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే మళ్ళీ సప్లీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? రెండో క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే 4-2 బీటెక్ బీఫార్మసీ రెగ్యులర్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యి సప్లీ కనుకుంటే పాస్ అయితే మరి మా ఫ్రెండ్స్తో పాటే మాకు పాస్డ్ అవుట్ ఇయర్ వస్తుందా, స్టార్ మార్క్ ఏమైనా పడుతుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మూడో క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే ఈ 4-2 బీటెక్ బీఫార్మసీలో రెగ్యులర్గా ఫెయిల్ అయితే ప్రాజెక్ట్ మీద దాని ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా? ఎందుకంటే ఎంటెక్లో వచ్చేసరికి సబ్జెక్ట్ ఫెయిల్ అయితే ప్రాజెక్ట్ చేయనివ్వరట కదా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఈ మూడు క్వశ్చన్లకు ఆన్సర్ చెప్దామని చెప్పేసి వీడియో చేయడం అయితే జరిగింది. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నాను. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించిన ఛానల్ ఏమో సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే 4-2 బీటెక్ బీఫార్మసీ రెగ్యులర్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే మీకు ఆగస్టుకు 4-2 బీటెక్ బీఫార్మసీ అడ్వాన్స్డ్ సప్లీ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే మీకు జూన్ 6th నుంచి ఎగ్జామ్స్. నాకు తెలిసి జూలై ఎండింగ్లో నోటిఫికేషన్ పడుతుంది, ఆగస్టులో ఎగ్జామ్ ఉంటాయి. ఇక రెండో క్వశ్చన్ ఏంటంటే మరి మేము ఫెయిల్ అయ్యి మరి తర్వాత ఆగస్టు దాంట్లో కనుక రాసుకుంటే మా ఫ్రెండ్స్తో పాస్డ్ అవుట్ ఇయర్ వస్తుందంటే మీరు లాస్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి 4-2 బీటెక్ బీఫార్మసీయే మిగిలిపోయే సబ్జెక్టులు ఆగస్టులో కనుక అది రాసి పాస్ అయినట్టయితే ఆగస్టు 2024 అని వస్తుంది పాస్డ్ అవుట్ ఇయర్. ఎందుకంటే లాస్ట్ ఎగ్జామ్ అదే రాశారు కాబట్టి. అంటే మీ ఫ్రెండ్స్తో పాటే పాస్డ్ అవుట్ ఇయర్ 2024 ఉంటుంది, 2025 పోదు, ప్రాబ్లం ఉండదు. ఈ మూడోది వచ్చేసరికి ఏంటంటే ఎంటెక్లో లాగా 4-2లో బీటెక్ బీఫార్మసీ ఫెయిల్ అయినంత మాత్రాన ప్రాజెక్ట్కి ఎఫెక్ట్ అనేది ఉండదు. దానిదే దీనిది. సో ఇవి చెప్దామని వీడియో చేయడం జరిగింది. ఇంకేమైనా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.